దీనిపైన భారత్ మాతా కీ వందే 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 వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ సంయమనంతో ఒక 3 వర్షాల్లో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. వారు పలికినటువంటి ఘన స్వాగతానికి ఫిదా అవుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. మరి రేపు ఇదే శ్రీకాళహస్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం పెడుతున్నారని చెప్పి న్యూస్ రావడం తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సూటిగా భారతీయ జనతా పార్టీ నుంచి, భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఇల్లు పట్టాలు పంపిణీ చేయడానికి మీరు వస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇక్కడ 200 ఎకరాలు కేటాయించినటువంటి భూమిలో మీ ఎమ్మెల్యే కబ్జాకి గురైనటువంటి భూమిలో మీ ఎమ్మెల్యే బినామీలకు భూమి అయినటువంటి 90 ఎకరాల భూమిని ఈరోజు ప్రజలకి పట్టాలు ఇవ్వడానికి వస్తున్నావా అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అదేవిధంగా ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని ప్రోత్సహించడానికి వస్తున్నావా? ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రోత్సహించడానికి వస్తున్నావా? మరి ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడానికి వస్తున్నావా అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, 1000 ఆంబోతుల్ని తిన్న 1000 రాబందులు తిన్న ఒక ఆంబోతు ఏదో ఒక రోజు ఒక సుడిగాలికి కొట్టుకొని పోయినట్టే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. చాలా సంతోషం. ఎందుకంటే మన కాళహస్తి వాస్తవ్యుడు రాష్ట్ర స్థాయిలో నాయకుడికి ఎదిగిన సందర్భంగా మేమందరం కూడా ఆయన అభినందిస్తూ కాళహస్తిలో ఘన స్వాగతం పలికాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు కాసిన రమేష్ కావచ్చు, ఏర్పేట మండల అధ్యక్షుడు గాన శివకుమార్ కావచ్చు, ఇక్కడికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు అందరూ కూడా